హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క శ్రీ వారాహి మాత భక్తుడు భక్తురాలికి శ్రీ వారాహి మాత ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు బ్రహ్మ ముహూర్తంలో జపించాలి. ఇలా జపిస్తే శ్రీ వారాహి మాత అడిగినట్లు మీకు ఉన్న సమస్యలను తీర్చి మీ కోరికను నెరవేరుస్తుంది. మీరు కోరిన ప్రతి కోరికను కోరినట్లుగా ఖచ్చితంగా తప్పకుండా తీరుస్తారు. అంతటి పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైన మంత్రం. కానీ ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో జపించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఎక్కువగా ఉంటుంది ఈ మంత్రం. బ్రహ్మ ముహూర్తం అంటే 3 గంటల నుండి 5 గంటల వరకు ఆ సమయంలోనే జపించాలి. ఒకవేళ మీకు కుదరకుంటే అమ్మవారికి రాత్రి వేళల్లో కూడా జపించవచ్చు. ఈ మంత్రాన్ని 10 గంటల నుండి 2 గంటల మధ్యలో జపించడం వల్ల అమ్మవారు రాత్రిపూటనే ఎక్కువగా పూజలు అందుకుంటారు. కాబట్టి అప్పుడు పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. డేట్ టైంలో అస్సలు పూజించకండి. బ్రహ్మ ముహూర్తంలోనైనా లేదంటే రాత్రిపూట పడుకోబోయే ముందైనా ఈ మంత్రాన్ని జపించండి. అలా జపించే వాళ్ళు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఆడవారు అయితే పీరియడ్ టైంలో అస్సలు జపించకూడదు. పాపం తాకుతుందండి. మగవారు అయినా ఆడవారు అయినా ఈ మంత్రాన్ని జపించవచ్చు. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, పిల్లలు లేనివారనే సమస్య కానీ, అన్నదమ్ముల మధ్య చాలా గొడవలు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలన్నీ తీరడానికి ఈ మంత్రం ఒక టానిక్ లాగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అంటే 21 రోజుల పాటు 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. మీరు ఏది అడుగుతారో ఆ వారాహి తల్లి ఖచ్చితంగా ఇస్తారన్నమాట. మీరు కోరుకున్నది న్యాయంగా ఉండాలి. మీ చేతుల్లోకి ఆ కోరిక తప్పకుండా తీరి వస్తుంది. అంతటి పవర్ఫుల్ మంత్రం ఇది. అమ్మవారి మంత్రం. మీరు అడగడం, కోరుకోవడం మీ వంతు. ఈ తల్లి తీర్చి చూపిస్తారు. ఎంతటి శక్తివంతమైన కోరిక ఉన్నా సరే ఈ మంత్రం చిటికలో నెరవేరుస్తుంది. ఈ మంత్రం బీజాక్షరాలు. ఈ మంత్రం ఎవరైనా చదవచ్చు. కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారికి దండం పెట్టుకొని దీపం వెలిగించి ఈ కోరికను నెరవేర్చామని కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. 21 రోజుల పాటు 11 సార్లు చదవాలి కాబట్టి ఒక పేపర్ మీద రాసుకోండి మీరు. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే ఓం ఐం గ్లౌ కళరూపిణ్యాయ నమః. ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి.